సుదీర్ఘ కాలం పాటు మీరు ఈ రాజకీయాల్లో ఉన్నారు. అలాగే 2004 నుంచి చూసుకున్నట్లయితే 2009 వరకు మీరు బీసీ సభ్యుడిగా, అలాగే బీసీ కమిషన్ చైర్మన్‌గా రీసెంట్‌గా మీరు పదవి విరామణ చేసున్నారు. అలాగే అంటే బీసీలకి సంబంధించిన హక్కులు గాని, లేకపోతే బీసీలకి సంబంధించి వాళ్ళ చట్టాలు గాని, ఇవన్నీ మీకు ఒక పూర్తి అవగాహన ఉంది. ఏం చెప్తారు మీరు? ఈ పాలన 1 ఇయర్ అయిందని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు హ్మ్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. హ్మ్. 6 గ్యారంటీలలో అది సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించింది. అవును. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో వెనుకబడిన వర్గాల కోసం ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్‌లో పెద్దగా ఏవి కూడా నెరవేర్చినట్టుగా లేవు. అందుకోసం ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది. బీసీలను ఎన్నికలప్పుడు ఓట్లేసేటటువంటి ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారే తప్ప, మరి మా భవిష్యత్తుకు కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికలు ఏం చేయడం లేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు. కాబట్టి ఏం చేసిర్రని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు అనేటువంటి ఒక అసహనాన్ని ఇవాళ బీసీలలో చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం దగ్గర పెద్ద యంత్రాంగం ఉంటుంది. ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా చూడకుండానే విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇదొక ఆశ్చర్యకరమైంది, ఒక హాస్యాస్పదమైంది. రైట్. ఒక మాట చెప్పండి సార్. ఏం చేయలేదని విజయోత్సవాలు జరుపుకోకూడదు? ఏం చేసిర్రని చెప్పి జరుపుకుంటున్నారు ఏం నేను అంటున్నా. చేయలేదను అని ఏం చేయలేదు. ఏం చేసింది చెప్పండి? ఇచ్చిన 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలు ఏం చేయగలిగారు? బేసిక్‌గా ఇక్కడొకటి మనం చూసుకుందాం. ఇంకా 4 ఏళ్ల పాటు సంవత్సరం కాలం ఉంది మనకి. అవును. 4 ఏళ్లు ఇంకా కాంగ్రెస్ పాలన ఉంది. సో 4 ఏళ్లలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేని గ్యారంటీ ఏముంది? చేయాలనే కోరుతున్నాం. కాకపోతే మేము ఏమంటున్నామంటే, మీరు డబ్బు లేదు అంటున్నారు. ఎంత పొదుపుగా ఉండాలి? ఎంత అదుపు తప్పకుండా ఎట్లుండాలి మీరు? విజయోత్సవాలు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతున్నది? ఆ ఖర్చు ఎవరిది? అది ప్రజలది. తర్వాత మీరు విగ్రహం పేరిట ఈ మధ్యకాలంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. రాష్ట్రం అంతా విగ్రహాలు పెట్టాలంటున్నారు. దానికి ఎన్ని వందల కోట్లు అవుతాయి చెప్పండి మీరు? ఇచ్చినటువంటి హామీలకు నిధులు లేవు. సకాలంలో అన్ని పూర్తి చేయడానికి ఇవాళ చాలామంది చిన్న చితక వాళ్ళు చేసినటువంటి పనులకు ఇంతవరకు నిధులు మంజూరు అవ్వడం లేదు. పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్తో పిల్లలు చనిపోతున్నారు. పోషక విలువల ఆహారం లేదు. వీళ్ళని నమ్ముకొని విదేశాలకు పోయి చదువుకుంటున్నటువంటి వాళ్ళకు ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు లేవు. రెసిడెన్షియల్ పాఠశాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు సకాలంలో సమృద్ధిగా రావడం లేదు. అక్కడ అరకొర వసతులు ఉన్నాయి. మాకు ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా? మేము ఒక చిన్నప్పుడు మా మా మిత్రులు, మా వాళ్ళంతా కలిసి చదువుకున్న రోజుల్లో సంక్షోభానికి నకళ్ళు అని చెప్పి, నరకానికి నకళ్ళు ఈ సంక్షేమ హాస్టల్ అని చెప్పి మేము ఆనాడు స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి మాలో ఇవాళ కనపడుతున్నాయి. కాగితాల మీద అన్ని చూపిస్తూ ఉన్నారు, నిధులు మాత్రం రావడం లేదు. కాబట్టి ఇంత తక్కువ చూడాల్సినటువంటి అవసరం ఇది. బలహీన వర్గాలను మరీ బలహీనపరుస్తున్నారు. ఊరికి అరచేతిలో వైకుంఠం చూపించి మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. పాలనకి బలహీన వర్గాలకు అసలు సంబంధం ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలు ఉన్నారు. మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిస్తే 80-90% ఉన్నాము. మరి బలహీన వర్గాలకు సంబంధం లేదంటే చేయాల్సిందే బలహీన వర్గాలకు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెంది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో ఇష్యూ తీసుకొచ్చి ఆ ఇష్యూ చుట్టే తిప్పుతున్నారు. మేము ఎందుకోసం అధికారంలోకి తీసుకొచ్చింది? ప్రజలకు మీరు ఇచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన ఏమిటని నేను అంటున్నా. అధికారంలోకి వచ్చారు. రాగానే మీరు ఏం చేసినారు? ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఆ ఇనుప కంచెలంతా తీసేసిర్రు. దాని ముఖ్యమంత్రి గారు చాలా గలంగా చూశారా, మేము కంచెలను కూలగొట్టినాం అన్నారు. ఆ కంచెలను కూలగొడితే ఏమున్నది? ఆడ మహాత్మా జ్యోతిబాపులే భవన్ అని పెట్టిర్రు. ఆర్జీలు ఇచ్చుకోమన్నారు. ఇచ్చినటువంటి ఆర్జీలు ఎన్ని పరిష్కారం చేశారు? మీకు ఎన్ని వచ్చినాయి? ఎన్ని పరిష్కారం చేశారు? ఉన్నవాటికే దిక్కులేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 6 నెలలు మీరు ఎందుకు పెద్దగా స్పందించలేదు? ఎందుకు స్పందించాలి? ఇప్పుడు మీరు అన్నారు కదా, సంవత్సరం అయిందని మీరే అంటున్నారు కదా. సంవత్సరం అంటే సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రభుత్వం మీద విమర్శ చేయడానికో, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నది కాదు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. ఇది ప్రజల యొక్క మాట, ప్రజల యొక్క గొంతుగా నేను మాట్లాడుతూ ఉన్నా.